హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలి వీడియోస్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అది మా పాప స్కూల్లో ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారంట. అది ఫేస్కి సన్ మాస్క్ చేసుకుని రమ్మన్నారంట. సో తను కంప్లీట్గా చేయలేదు కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నాను. తనకి ఎలా చేయాలి ఏంటి అంతా కూడా చెప్తున్నాను. ఒక A4 షీట్ని అయితే తీసుకుని దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 1 by 1 అలా ప్రాసెస్ అంతా కంటిన్యూ అయిందనమాట. దానికి ఏంటంటే కరెక్ట్గా స్టార్ షేప్ వచ్చి దాని మధ్యలో ఎల్లో షీట్తో చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే అనుకున్నాను. దానికోసం అయితే ఇలాగ మార్కింగ్స్ పెట్టుకున్నాను అనమాట. అటు నుంచి ఇటు నుంచి ఈక్వల్గా పెట్టుకుని చివరికి ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. ఇలా ఫోల్డింగ్ చేస్తే దాని మధ్యలో కట్ చేయాలని అనుకున్నాను. పిల్లలైతే పూర్తిగా చేయలేరు కదా, అట్లీస్ట్ వాళ్ళకి ఐడియా రావడం కోసం వాళ్ళ దగ్గరే కూర్చోబెట్టుకుని మనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎలా చేయాలని ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి తన్ని దగ్గర కూర్చోబెట్టుకుని తను చేయాల్సిందంతా తను చేసింది. ఫోల్డింగ్ అవి ఇలా కటింగ్స్ అవి తనకి ఇంకా రావు కాబట్టి నేనైతే కట్ చేసి ఇచ్చానమాట. కట్ చేసి ఇస్తే తను నెమ్మదిగా అంతా కూడా చేసింది. లాస్ట్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే మాస్క్ బాగానే వచ్చిందనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చిందనమాట. రావడం అయితే ఇలా కటింగ్ అయ్యాక ఇలా చూసుకుంటూ ఓపెన్ చేసి చూస్తే ఇది ఒక సన్ లాగా వచ్చిందనమాట. దీనికి మళ్ళీ ఐస్ ఫేస్ అవన్నీ పెట్టాలి కదా, దానికోసం నేను ఇక్కడ ఒక ఎల్లో షీట్ అయితే తీసుకున్నాను. దాన్ని సర్కిల్గా కట్ చేయడం కోసం ఇలా చిన్న ప్లేట్తో సర్కిల్ని కట్ చేశాను. సర్కిల్ని కట్ చేశాక దాన్ని ఇలా మధ్యలో పేస్ట్ చేసేస్తున్నాను అనమాట. మధ్యలో ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఐస్ కోసం ఇలా బ్లాక్వి ఫోమ్ షీట్ ఉంది నా దగ్గర, దాంతో కట్ చేసిన చిన్న సర్కిల్స్ కింద. ఇలా రెడ్ది కూడా చిన్న పేపర్ ఉంటే దాన్ని అండ్ మౌత్ కింద ఇలా ఈ షేప్తో కట్ చేసి పేస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ మధ్య ఇలా వైట్వి డాట్స్లా పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత లాస్ట్లో అయితే ఇది ఫేస్కి పెట్టుకోవడానికి కావాలని చెప్పింది. సో దానికోసం చివరి అటు ఇటు ఎడ్జెస్ అటు ఇటు కూడా నేను స్టాపుల్ చేసాను. హోల్ చేస్తే మళ్ళీ ఎక్కడన్నా ఇదవుతుంది అని చెప్పేసి థ్రెడ్ తీసుకుని స్టాపుల్ చేసేసాను. ఫస్ట్ పెడితే తన హెడ్కి లూజ్ అయింది. సో కాబట్టి మళ్ళీ వెనకాలని థ్రెడ్ని కొంచెం టై చేసాను. టైట్గా టై చేస్తే తన ఫేస్కి అయితే బాగుంది. ఫైనల్లీ వాళ్ళ టీచర్కి వెళ్ళి చూపించింది. వాళ్ళ టీచర్ అయితే చాలా బాగుంది అన్నాక తినైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది.